ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ సిఇసి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఏపీలోని 58 అసెంబ్లీ 8 లోక్సభ పెండింగ్ స్థానాలతో పాటు మిగతా స్థానాలకు అభ్యర్థులను సిఇసి ఖరారు చేసింది. జాబితాను రేపు ప్రకటించనున్నారు. అయితే కడప లోక్సభ బరిలో వైఎస్ షర్మిల దిగనున్నారు. ఇక రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కాకినాడ నుంచి మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు పోటీకి దిగుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి దూరంగా ఉన్నట్టు సమాచారం. ఇక తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూలు, అరకు స్థానాలను ఇంకా పెండింగ్ పెట్టినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు వామపక్షాలు ఇంకా మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపుతో కొన్ని స్థానాలను పెండింగ్ లో పెట్టడం జరిగింది. కాంగ్రెస్ సిఇసి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఏపీలోని 58 అసెంబ్లీ 8 లోక్సభ పెండింగ్ స్థానాలతో పాటు మిగతా స్థానాలకు అభ్యర్థులను సిఇసి ఖరారు చేసింది. జాబితాను రేపు ప్రకటించనున్నారు. అయితే కడప లోక్సభ బరిలో వైఎస్ షర్మిల దిగనున్నారు. ఇక రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కాకినాడ నుంచి మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు పోటీకి దిగుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి దూరంగా ఉంటున్నట్టు సమాచారం. ఇక తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూలు, అరకు స్థానాలను ఇంకా పెండింగ్ పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో పాటు వామపక్షాలు ఇంకా మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపుతో కొన్ని స్థానాలను పెండింగ్ లో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్, ఓవర్ టు యూ. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణకు సంబంధించి ఇటు తెలంగాణ లోక్సభ అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా ఏపీకి సంబంధించి లోక్సభ, అదేవిధంగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి చర్చ అయితే జరిగింది. ఏపీకి సంబంధించి కొంతమంది అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ రోజు కానీ రేపు ఉదయం అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షురాలు ఏపీసీసీ అధ్యక్షురాలతో పాటు ఇటు కొంతమంది నేతలైతే పాల్గొన్నారు. షర్మిల ఈసారి కడప నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆమెతో ముఖ్య నేతలందరూ కూడా బరిలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తెలంగాణకు విషయానికి వస్తే తెలంగాణలో ఇంకా 4 పార్లమెంట్ స్థానాలను ప్రకటించాల్సి ఉంది. ఈ స్థానాలకు కసరత్తు దాదాపుగా పూర్తయింది. అభ్యర్థుల ఎంపిక కూడా ఈ సమావేశంలో చర్చించారు. అభ్యర్థులను కూడా ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం లోపు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఇక ఖమ్మం, అదేవిధంగా వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ ఈ 4 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉత్తమ్ హాజరవ్వాల్సి ఉన్నా గానీ ఆయన ఈ రోజు హైదరాబాద్ లోనే ఉండిపోయారు. ఇక మరి సాయంత్రం ప్రకటించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ టికెట్లు ఎవరికి ఇస్తారనేది చూడాలి. ఇక సికింద్రాబాద్ అంశం కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సికింద్రాబాద్ నుంచి ఇప్పటికే దానం నాగేందర్ ని అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అని చెప్పేసి ఏఐసీసీ నేతలు సూచించినట్టు తెలుస్తుంది. ఆ మేరకు మరి దానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారా, లేకపోతే మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. ఒకవేళ దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే మరి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, అక్కడ మరొకరిని పోటీలోకి నిలుపుతుందా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. ఇక వరంగల్ కి సంబంధించి కడెం కావ్య పేరు దాదాపు ఖరారైంది. ఇక ఏఐసీకి ప్రకటించడమే మిగిలింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.
కాంగ్రెస్ సీఈసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఏపీలోని 58 అసెంబ్లీ, 8 లోక్సభ పెండింగ్ స్థానాలతో పాటు మిగతా స్థానాలకు అభ్యర్థులను సీఈసీ ఖరారు చేసింది. జాబితాను రేపు ప్రకటించనున్నారు. అయితే కడప లోక్సభ బరిలో వైఎస్ షర్మిల దిగనున్నారు. ఇక రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కాకినాడ నుంచి మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు పోటీకి దిగుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీర్ రెడ్డి దూరంగా ఉంటున్నట్టు సమాచారం. ఇక తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూలు, అరకు స్థానాలను ఇంకా పెండింగ్ పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో పాటు వామపక్షాలు ఇంకా మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపుతో కొన్ని స్థానాలను పెండింగ్ లో పెట్టడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్. సునీత, కొద్దిసేపటి క్రితం సిఈసికి సంబంధించినటువంటి సమావేశం ఢిల్లీలో ముగిసింది. అదేవిధంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా సోనియా నాయకత్వంలో ఉన్నటువంటి సమావేశం ఖర్గే కూడా డిస్కస్ చేశారు. ఏపీ నుంచి షర్మిల, గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి వంటి కీలకమైనటువంటి నేతలు కూడా హాజరయ్యారు. ఈ రోజు సాయంత్రానికి ఆమోదించినటువంటి జాబితాని అధికారికంగా ప్రకటించేటువంటి ఛాన్స్ ఉంది. అందులో భాగంగానే పెండింగ్ లో కొన్ని లోక్సభ స్థానాలు 8 నుంచి 10 వరకు లోక్సభ స్థానాలు పెండింగ్ లో ఉండేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 50 పైగా అసెంబ్లీ స్థానాలను పెండింగ్ పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇండియా కూటమి నుంచి ఈసారి కాంగ్రెస్ బరిలో దిగబోతుంది. అందులో భాగంగానే కీలకమైనటువంటి స్థానాల్లో పోటీ చేయాలని కూడా భావిస్తున్నారు. కడప నుంచి వైఎస్ షర్మిల పోటీ అనేది ఇప్పటికే పార్టీ వర్గాలు కూడా ధృవీకరించాయి. ఇక రాజమండ్రి నుంచి గిడుగురు రుద్రరాజు పార్టీలో కీలకమైనటువంటి నేత, ఆయన కూడా పార్లమెంట్ బరిలో దిగబోతున్నారు. ఇక బాపట్ల నుంచి జేడీ శీలం కూడా బరిలో దిగేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. కాకినాడ నుంచి పల్లం రాజు కూడా బరిలో దిగుతారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతానికైతే విజయవాడ, గుంటూరు వంటి కీలకమైనటువంటి పార్లమెంట్ స్థానాలను పెండింగ్ లో పెట్టారు. ఇప్పటికీ దాదాపుగా 150కి పైగా అసెంబ్లీకి సంబంధించినటువంటి స్థానాల్లో కూడా ఒక క్లారిటీ వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 58 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 8 నుంచి 10 వరకు కూడా పార్లమెంట్ కి సంబంధించినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెండింగ్ లో పెట్టినట్టుగా చెప్తున్నారు. కీలకమైన ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ విజయవాడలో కూడా కొన్ని పెండింగ్ స్థానాలు అలాగే ఉంచేసినట్లు తెలుస్తుంది. వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పుడు, అభ్యర్థులకు సంబంధించిన డీటెయిల్స్ ఎప్పుడు బయటికి రానున్నాయి? ఈ రోజు సాయంత్రం అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫైనల్ జాబితాని అధికారికంగా ప్రకటించేటువంటి ఛాన్స్ ఉంది. సమావేశం తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడారు. కొన్ని అంతర్గతమైనటువంటి వ్యవహారాలు చర్చించాము. అదేవిధంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ కూడా మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా తెలియజేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తమే చూసుకుంటే కనుక అటు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తుండడం, ఇక ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ఎన్నికల్లో మాత్రం చాలా కీలకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రెండు కూటములు, ఇండియా కూటమి ఒకవైపు, ఎన్డీఏ కూటమి ఒకవైపు, ఇంకోవైపు సింగిల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో దిగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ విభజన తర్వాత ఏపీలో పూర్తిగా కనుమరుగైపోయినటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత, అంటే 2 ఎలక్షన్స్ తర్వాత ఇది జరుగుతున్నటువంటి 3వ ఎలక్షన్, ఈ 3వ ఎలక్షన్ లో కాంగ్రెస్ కనీసం గతంలో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ లో ఎంతవరకు పర్సంటేజీ కైవసం చేసుకుంటున్నారు కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.